ఇండియా మన భారతదేశం ప్రపంచాన్ని నడిపిస్తుందా? 1 ఇయర్ ఒక సంవత్సరం కోసం ఇండియా ఇప్పుడు G20 కంట్రీస్కి ప్రెసిడెంట్గా ఉంది. ఈ G20లో ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ కంట్రీస్ అన్ని వస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఇండియా పైన నమ్మకంతోనే ఉన్నాయి. అసలు ఇండియాకి ఈ ఇయర్ ఎందుకు అంత ఇంపార్టెంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు చాలా చిన్న విషయమే, కానీ దానివల్ల నాకు చాలా యూజ్ అవుతుంది. అసలు వాట్ ఈస్ G20? G20 అంటే ఏంటి? G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. ఈ G20 కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ 20 కంట్రీస్ లిస్ట్ వచ్చేసి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. ఇవన్నీ 20 కంట్రీస్ కిందికి వస్తాయి. ఈ G20 కంట్రీస్లో ప్రపంచంలో ఏవైతే 60% పాపులేషన్ని కలిగి ఉంటాయో, 60% పాపులేషన్, 60% పాపులేషన్ని రిప్రజెంట్ చేస్తాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా ఈ G20 గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ కిందికి వస్తాయి. అలాగే ప్రపంచంలో ఉన్న 75% ట్రేడ్స్ కూడా ఈ 20 దేశాల నుంచే వస్తాయి. అంతేకాదు ప్రపంచంలో ఉన్న 85% జీడిపి, 85% జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఈ జీడిపి గూడ్స్ అండ్ సర్వీసెస్ని మెజర్ చేస్తుంది. ఈ 85% జీడిపి ఈ 20 కంట్రీస్ నుంచే వస్తాయి. డిసెంబర్ 2022 నుండి నవంబర్ 2023 వరకు ఒక సంవత్సరం కోసం ఇండియా ఈ G20 కంట్రీస్కి ప్రెసిడెంట్గా ఉంది. ఈ ప్రెసిడెన్సీ ఇయర్కి ఒకసారి ఈ 20 కంట్రీస్కి రొటేట్ అవుతూ ఉంటుంది. G20కి సంబంధించి అజెండా, దేశాలని ముందుకు తీసుకెళ్లే బాధ్యత 3 దేశాల దగ్గర ఉంటుంది. 3 కంట్రీస్ దగ్గర ఉంటుంది. ఇండోనేషియా ఇంతకుముందు ప్రెసిడెన్సీగా ఉండే, ఇప్పుడు ఇండియా ప్రెసిడెన్సీగా ఉంది. నెక్స్ట్ బ్రెజిల్ ప్రెసిడెన్సీగా ఉంటుంది. అసలు ప్రపంచానికి ఈ G20 కంట్రీస్ ఎందుకు అంత అవసరం అనేది చూద్దాం. ఈ G20 కన్నా ముందు ఇంకో గ్రూప్ ఉండేది, అదే G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఈ కంట్రీస్లో మొత్తం డెవలప్డ్ కంట్రీసే ఉండేవి, డెవలప్ అయిన కంట్రీసే ఉండేవి. ఆ కంట్రీస్ లిస్ట్లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, ఈ 7 కంట్రీస్ ఈ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్లో ఉండేవి. కానీ ఈ కంట్రీస్ అన్ని వెస్టర్న్ నేషన్ కిందికి వస్తాయి. వాళ్ళందరూ వాళ్ళ ఇంట్రెస్ట్ కోసమే చూసుకునే వాళ్ళు, వాళ్ళ ఎకనామీ కోసమే ఆలోచించే వాళ్ళు. కానీ దానివల్ల ప్రపంచం పైన చాలా ఎఫెక్ట్ పడింది. 2008లో ఈ G7కి సంబంధించిన కంట్రీ అమెరికాలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయి. ఇక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే స్టాక్ మార్కెట్ పడిపోవడం లేదా ఆర్థికంగా వెనుకబడడం అనుకోండి. కానీ దీనివల్ల ప్రపంచం మొత్తం రిసెషన్ కి గురైంది. ఇక్కడ రిసెషన్ అంటే వ్యాపారం నష్టపోవడం. అలాగే 1997లో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయి. ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ థాయిలాండ్ లో స్టార్ట్ అవుతే ఏషియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అందుకే 1999లో G7 లాగే G20ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఈ G20 కంట్రీస్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. హౌ డస్ ఇట్ వర్క్స్? ఈ G20 కంట్రీస్ 2 ట్రాక్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఫైనాన్షియల్ ట్రాక్ అండ్ షెర్పా ట్రాక్. ఫైనాన్షియల్ ట్రాక్ లో మనకి ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన పాలసీస్ ని డిస్కస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ షెర్పా ట్రాక్. మీరు ఎప్పుడైనా మౌంటైన్స్ కి వెళ్తే అక్కడ మిమ్మల్ని గైడ్ చేయడానికి షెర్పాస్ ఉంటారు. ఈ ఫైనాన్షియల్ ట్రాక్ లో మొత్తం మనకి గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, ఫైనాన్షియల్ రెగ్యులేటరీ రిఫార్మ్స్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, రెమిటెన్సెస్ అక్రాస్ ది వరల్డ్, ఫాసిల్ ఫ్యూల్ సబ్సిడీస్, గ్రీన్ ఫైనాన్స్, యాంటీ టెర్రరిజం ఫైనాన్స్, వీటన్నిటి గురించి ఈ ఫైనాన్షియల్ ట్రాక్ లో ఉంటాయి. నెక్స్ట్ వన్ షెర్పా ట్రాక్. షెర్పా ట్రాక్ లో మనకి ఎంప్లాయ్మెంట్, క్లైమేట్ చేంజెస్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, యాంటీ కరప్షన్ మెజర్స్, UN సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్, వీటన్నిటి గురించి షెర్పా ట్రాక్ లో ఉంటాయి. ఇలా 32 సెక్టార్స్ నుంచి ఇండియా ఈ 1 ఇయర్ లో 200 కన్నా ఎక్కువ మీటింగ్స్ హోస్ట్ చేయబోతుంది. ఇప్పుడు ఇండియా G20 కంట్రీస్ కి ప్రెసిడెంట్, అందుకే మన ఇండియా దగ్గర కొన్ని పవర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఇండియా అనుకుంటే ఈ G20 కంట్రీస్ లో లేని కంట్రీని కూడా ఇన్వైట్ చేయొచ్చు ఈ G20 సమిట్ కి. దీనివల్ల వేరే దేశాలతోని ఇండియాకి ఒక మంచి రిలేషన్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. అందుకే ఇండియా ఈ పవర్ ని యూజ్ చేసుకుని UAE కంట్రీని గెస్ట్ గా ఇన్వైట్ చేసింది ఈ సమిట్ కి న్యూఢిల్లీలో. ఇండియా UAEతో పార్ట్నర్ గా ఉండడం చాలా అవసరం. అంతేకాదు బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిటియస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఓమాన్, సింగపూర్, స్పెయిన్, ఈ దేశాలను కూడా ఇండియా ఈ G20 సమిట్ కి ఇన్వైట్ చేసింది. దీంతో ఇండియా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందంటే ఇండియా తలుచుకుంటే ఇప్పుడు రష్యాతో మాట్లాడొచ్చు, సౌదీ అరేబియాతో మాట్లాడొచ్చు, అలాగే USA కూడా మాట్లాడొచ్చు. మన డిప్లొమసీ అనేది చాలా రివైవ్ అయింది. మనం ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ ని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ ఇయర్ ఇండియాకి ఒక మంచి లీడర్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చింది. నెక్స్ట్ పాయింట్, వై 2023 ఈజ్ ఇంపార్టెంట్. 2023 అనేది ఇండియాకి ఎందుకంత ఇంపార్టెంట్? ఈ G20 సమిట్ ప్రతి ఇయర్ కి రొటేట్ అవుతూ ప్రతి ఇయర్ ఏదో ఒక కంట్రీని ప్రెసిడెన్సీగా ఉంచుతుంది. కానీ ఆ ప్రెసిడెన్సీ ఇండియాకి వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఎంతలా దాన్ని యూజ్ చేసుకోవాలన్నదే ఇంపార్టెంట్. ఈ ఇయర్ ఖత్తర్ FIFA వరల్డ్ కప్ ని హోస్ట్ చేయబోతుంది. ఈ వరల్డ్ కప్ ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ లో చాలా ఎక్స్పెన్సివ్ వరల్డ్ కప్. దీన్ని హోస్ట్ చేయడానికి ఖత్తర్ వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు.
దీన్ని హోస్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖత్తర్ వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారు దీనిపైన. కానీ దానివల్ల వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఏముండదు, చెప్పాలంటే లాసే ఉంటుంది. కానీ ఖత్తర్ వాళ్ళు ఈ లాస్ని పట్టించుకోరు. ఎందుకంటే ఈ ఫిఫా వరల్డ్ కప్ జరిగేటప్పుడు ప్రపంచం మొత్తం ఈ ఖత్తర్ వైపే చూస్తుంది. ఖత్తర్కి సంబంధించిన కల్చర్, వాళ్ళ పీపుల్ యొక్క బిహేవియర్, ఇవన్నీ ప్రపంచం మొత్తం గమనిస్తుంది. అలాగే ఇప్పుడు ఇండియాకి సంబంధించిన ప్రెసిడెన్సీ కూడా అలాంటిదే. అది మనకు ఒక ఛాన్స్, మన ఇండియాని రిప్రజెంట్ చేయడానికి ఒక ఛాన్స్. మనకి ఇండియా అంటే ఏంటో ప్రపంచానికి చూపించడానికి ఒకే ఒక్క ఛాన్స్ ఈ G20 ప్రెసిడెన్సీ. ప్రపంచం మొత్తం ఇండియా ఎలా వెనుకబడుతుందన్న దాని గురించి చాలా క్లియర్ గా చూపిస్తాయి. ఎగ్జాంపుల్ 2021లో ఇండియాస్ బర్నింగ్ ఫైర్స్ అని చెప్పి ద గార్డియన్ పేపర్ వాళ్ళు వేశారు. ఇండియాలో చాలా మంది చనిపోతున్నారని చెప్పి న్యూస్ వేశారు. ఇప్పుడు ఇండియా పైన నెగటివ్ ఇంప్రెషన్స్ ఉన్నాయి ప్రతి దేశానికి. సో ఇప్పుడు పాజిటివ్ ఇంప్రెషన్స్ కూడా చూపించే బాధ్యత మన ఇండియాకి వచ్చింది. ఇప్పుడు ఇండియా గ్రీన్ ఎనర్జీలో చాలా అడ్వాన్సెస్ చేస్తుంది. మన ఇండియాకి సంబంధించిన ఫిన్టెక్ గ్లోబల్ గా చాలా అడ్వాన్స్డ్ ఫిన్టెక్. కానీ మనం ఈ అడ్వాన్సెస్ ని ప్రపంచానికి చూపియం. మనం ఎక్కువ మన ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ పైనే ఫోకస్ పెడతాం. ఇప్పుడు ఇవన్నీ మనం ఈ G20 సమ్మిట్ తోని ప్రపంచానికి చూపించవచ్చు. ఇండియా ఒక పెద్ద మార్కెటే కాదు, ఇండియాలో ఒక పెద్ద ఫోర్స్ కూడా ఉందని చెప్పి మనం ప్రపంచానికి చూపించవచ్చు. 2022లో కరోనా వల్ల, రష్యా యుక్రెయిన్ వార్ వల్ల గ్లోబల్ ఆర్డర్ అనేది చేంజ్ అయిపోయింది. చాలా ఇష్యూస్ ముందుకు కూడా వచ్చాయి. యూరోపియన్ కంట్రీస్లో ఎనర్జీకి సంబంధించిన సెక్యూరిటీ అనేది లేదనే ఇష్యూ కూడా ముందు వచ్చింది. అందుకే వాళ్ళందరూ కోల్, ఆయిల్, గ్యాస్ ఇలాంటి డర్టీ ఫ్యూల్స్ అన్ని యూజ్ చేస్తారు. యుక్రెయిన్ అండ్ రష్యా ఈ 2 కంట్రీస్ కూడా టాప్ వీట్ ప్రొడ్యూసర్స్. ఈ 2 కంట్రీస్లో వీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. ఈ సిచ్యువేషన్ వల్ల ప్రపంచం మొత్తం ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ వచ్చింది. గ్లోబల్ ఫుడ్ క్రైసిస్ ఫేస్ అయ్యాయి ప్రపంచం మొత్తం. ఈ ఇయర్ ఇండియాకి ఇవన్నీ సిచ్యువేషన్స్ ని ముందుకి తీసుకొచ్చే ఛాన్స్ దొరికింది. మన చరిత్ర మనమే ప్రపంచం మొత్తం చెప్పే అవకాశం దొరికింది. కొన్ని డేస్ ముందు ఇండియాలో ఫస్ట్ టైం ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఇండియాలో ఉన్న అన్ని పార్టీస్ కి సంబంధించిన లీడర్స్ వచ్చారు. అక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని అర్థం చేసుకున్నాం. ఇండియాలో ఇంటర్నల్ పార్టీస్ అపోజిషన్స్ వల్లే విడిపోవచ్చు, కానీ ప్రపంచం ముందు ఒక యునైటెడ్ ఇండియాగా అందరూ కలిసి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల ఇండియన్ సిటిజన్స్ కి చాలా యూజ్ అవుతుంది. ఉదయ్పూర్ లో ఫస్ట్ టైం G20 మీటింగ్ జరిగింది. అక్కడ వేరే దేశాలకు సంబంధించిన షేర్ పాస్ వచ్చారు. వాళ్ళందరూ మన కల్చర్ తో పాటు డిజిటల్ పేమెంట్ రివాల్యూషన్ యూపీఐ ని కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. ఇంటర్నేషనల్ కి సంబంధించిన డిగ్నిటరీస్ ఈ యూపీఐ పేమెంట్ ని యూజ్ చేసి కూడా చూశారు. యూపీఐ ఎంత సింపుల్ తెలుసుకున్నారు. ఈ సింపుల్ మూవ్ తోని యూపీఐ ఇంటర్నేషనల్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అందుకు యూపీఐ అనేది ఒక రివాల్యూషన్. వసుదైవ కుటుంబకం, ద వరల్డ్ ఈస్ వన్ ఫ్యామిలీ. ఇండియా ఈ ఫ్యామిలీని ఎలా హోస్ట్ చేస్తుందో చూడాలి. ఇండియాకి ఈ ఫ్యామిలీని హోస్ట్ చేసే బాధ్యత ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేసుకుంటాం అన్న దాన్ని బట్టే ఇండియా ఇంకో నెక్స్ట్ 10 years వరకు ఎలా ఉంటుందో అనేది మనం చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.